BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిరుపేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చేసి అనర్హులను తొలగించి అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్లన్నింటినీ వెంటనే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి అరువులై ఉండి కూడా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. గత ప్రభుత్వం అందరిని ఎంపిక చేసింది. మరి డ్రా ద్వారా నిర్వహించడం వలన సుమారు 900 మంది లబ్ధిదారులు ఎంపిక కావడం లేదు. ఆ సందర్భంగా ఒక సంవత్సరం పాటు పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆ సందర్భం మరి అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అందరు కలిసి మరి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి 920 మంది పట్టాలు పేరు రాసి ఆ కలెక్టర్ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. 44 మందికి కూడా పట్టాల పంపిణీ కూడా చేసిర్రు. కానీ ఎలక్షన్ల ముందు పట్టాలు పంపిణీ చేసి కానీ మరి దానికి సంబంధించిన స్థలము ఒక సర్వే నెంబర్ వేసిర్రు. దానికి స్థలం పట్టాలు చూపించలేదు, నంబర్ వేయలేదు. మరి వీళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఎలక్షన్లు అయిపోయినాయి. దీన్ని మొత్తం దాటవేసి ధోని కొనసాగుతుంది. అట్లాగే కూడా ఇక్కడ శాంతినగర్లో ఇంకా వివిధ రకాల మొత్తం డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఉన్నాయి. దాదాపు 300 దాకా డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఉన్నాయి. మరి అవి కూడా పంపిణీ చేస్తలేరు. గత ప్రభుత్వం పంపిణీ చేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అయితే అవి పంపిణీ చేస్తలేరు. మరి ఇట్లా ఉన్నటువంటి నిరుపేదలందరూ కిరాయి కట్టలేక మరి అరువులై కూడా కిరాయికి ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అవైతే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి అరువులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కట్టి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లో కూడా చాలామంది ఉండలేరు. ఇప్పుడు కేసీఆర్ నగర్లో చూసినట్టయితే 1200 ఇళ్లలో సుమారు 400-500 కుటుంబాలు కూడా నివసించే పరిస్థితి. 700 ఖాళీ ఉన్నాయి. మరి అవన్నీ మరి సర్వే చేసి అవన్నీ మరి వాళ్ళందరికీ అక్కడ అనర్హులు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అవకతవకలు జరిగి అసలు రకాల అప్పుడే మున్సిపల్ అధికారులు మన కేటీఆర్ అవన్నీ మొత్తం సర్వే చేయించడం జరిగింది. అవకతవకలు జరిగిందని చెప్పింది. మరి అది ఒకసారి మరి సర్వే మళ్ళొక్కసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తాము. వెంటనే ఒక రీసర్వే చేస్తే దానిలో దాదాపు 300-400 మంది అనర్హులుగా తేలుతారు. మరి అవన్నీ కూడా మరి రీసర్వే చేసి అనర్హులను తొలగిస్తే వీళ్ళందరికీ సిరిసిల్లలో అయితే 800 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. వెంటనే పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ రీసర్వే చేయాలి. అదేవిధంగా కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ వెంటనే పంపిణీ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంధనమ్మ కమిటీలు వేసి మళ్ళీ అందరికీ గుర్తిస్తామంటారు. మేము డిమాండ్ చేస్తున్నామంటే ఇవరికే వాళ్ళు గత ప్రభుత్వం 10-12 సార్లు సర్వేలు చేసి వీళ్ళందరూ సెలెక్ట్ చేసేది. కాబట్టి సెలెక్ట్ చేసే ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ మొదటి ప్రాధాన్యత తీసుకొని వీళ్ళని మొత్తం మొదటి దెబ్బగా వీళ్ళందరూ సెలెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళని పరిణామం తీసుకొని వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత కొత్త వాళ్ళకి ఏమైనా ఉంటే చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఎందుకంటే మళ్ళీ కొత్త కంపెనీ అయితే మళ్ళీ వాళ్ళకి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అట్లే వాళ్ళ గురించి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ సంబంధికులకు ఇస్తారనే భయంతో ఇక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేయకుండా ముందస్తుగా మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి దఫా ఇప్పుడైతే తీసుకురు వీళ్లకు కట్టిన ఇళ్ళు ఇవ్వాలి. ఇంకా సరిపోకుంటే తొలగించి అక్కడ అనర్హులు అవుతుండే వాళ్ళను సర్వే చేసి తొలగించాలి. మొత్తం కాకుండా ఇంకా ఇక్కడ సారంపల్లి కాడ అప్పుడు మన కలెక్టర్ గారు మొత్తం జాగా చూసినా చెప్పి 20 ఎకరాలు మరి అలా పట్టాలు కొట్టేసి వెంటనే మీద పంపిణీ చేసి 5 లక్షలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మేము ఈ ధర్నాలు అంటూ ఇట్లనే తిరుగుతున్నాము. కానీ మాకు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. డ్రా ద్వారా మేము కోల్పోయినాము. కాకపోతే అన్నిటికీ పైకి వచ్చినాము. 6 సార్లు సర్వే చేసి కూడా మేము ముందుకు వచ్చినాము. మమ్మల్ని పక్కకు పెట్టేసి అనర్హులకు ఇచ్చారు. అనర్హులు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అమ్ముకుంటారు. మరి వాళ్ళు అర్హులు ఎట్లా అవుతారు? డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అమ్ముకుంటారు. మేమేమో తిరుగుతున్నాం. ఇట్లా కనీసం ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకుంటుంది అనేసి మేము సిరిసిల్ల పట్టణంలో నిర్మాణం పూర్తి చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులకు అందించాలని, అదేవిధంగా గతంలో మరి డ్రా పద్ధతిలో అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని వారందరికీ కూడా గత ప్రభుత్వము పట్టాలు అందించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఒక 44 మందికి అందులో పట్టాలు కూడా ఇచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్హులని ప్రభుత్వమే గుర్తించింది. కాబట్టి వారందరికీ వెంటనే ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని, అదేవిధంగా అర్హులై డ్రాలో పేర్లు వచ్చి కూడా ఇప్పటి వరకు మరి శాంతినగర్లో కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ కేటాయించినటువంటి వారందరికీ కూడా వాళ్ళందరినీ కూడా వెంటనే కేటాయించాలని,
సిరిసిల్ల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ జరిగినటువంటి అక్రమాలు చాలా జరిగాయి కాబట్టి కలెక్టర్ గారు వెంటనే రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులైన వారికి కేటాయించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి అర్హులైన నిరుపేదలందరితో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల క్రితం సిరిసిల్ల పట్టణంలోని నిరుపేదలకు ప్రభుత్వము మరి డబుల్ బెడ్రూమ్ అందిస్తామని చెప్పి మరి అర్హులను ఎంపిక చేసి డ్రా పద్ధతిలో ఎంపిక చేసింది. డ్రా పద్ధతిలో ఎంపిక చేయడం వల్ల అర్హులైనటువంటి వారు కూడా 900 మంది మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. వారికి అందరికీ కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేసినటువంటి పరిస్థితుల్లో మరి వారికి ఇంటి స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా అందించలేదు. అదేవిధంగా అర్హులైన వారికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మరి కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్లో చాలా మందికి ఇల్లు జాగాలు ఉన్న వారికి అనర్హులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రీసర్వే చేయాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇప్పుడు వీరు ఇంటి అద్దెలు చెల్లించలేక గత 2 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వీరికి న్యాయం చేయాలి. లేకుంటే కనుక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిర్మించున్నాయో వాటిని మేము వీరి నిరుపేదలందరితో ఆక్రమిస్తాము. అదేవిధంగా పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు కూడా చేపట్టి అయినా సరే వీరికి న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీగా పోరాటం చేస్తామని చెప్పి తెలియడం జరుగుతాము. వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని